హలో గైస్, వెల్కమ్ టు ద లేటెస్ట్ సెషన్. చాలామంది అడుగుతున్నారు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మ్యాథ్స్ షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ చేయమని. సో ఫైనల్గా మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో ఫన్నీగా, ఈజీగా, సో ఈచ్ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ని ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలి అండ్ దాని మ్యాటర్ ఏంటి, కాన్సెప్ట్ కావాలంటే కాన్సెప్ట్ చెప్తాను. సో కాన్సెప్ట్ ఇరుక్కు, అలాగే ట్రిక్ కూడా ఇరుక్కు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మనం మ్యాథ్స్ని స్టార్ట్ చేసేద్దాం. సో అయితే ఈ పీడిఎఫ్ నేను ఇక్కడ అంటే షిఫ్ట్ చేసిన తర్వాత ఈ పీడిఎఫ్ని మీకు డైరెక్ట్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ట్రిక్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, 7.5:19.5. సో ఇక్కడ ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 19.5 16:x అంటున్నాడు అనమాట. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. మీ అందరికీ తెలిసిందే, 7.5 డివైడెడ్ బై 19.5 ఈస్ట్ అన్నప్పుడు ఇలా రాసుకోవచ్చు కదా. ఇక్కడ 4 డాట్స్ ఇచ్చాడంటే అది ఈక్వల్ టు అని అర్థం. సో 16/x. సో ఇప్పుడు నాకు ఏమడుగుతున్నాడు, ఎక్స్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా చూడండి సింగిల్ డిజిట్ల తర్వాత ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ సింగిల్ డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, అంటే ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోద్ది. మనం అంటే మళ్ళీ వాటి కోసం రాసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ పాయింట్లు క్యాన్సిల్ అయిపోతాయి. సో 16 ఇక్కడే ఉంచండి, 195 అటు వెళ్తుంది కదా, డివైడెడ్ బై 75. సో ఇక్కడతో ప్రాబ్లం మనకు అయిపోయింది. సో ఇవి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, 15 5s are 75, 15 1s are 15, 15 3s are 13 6s are 78, 13 1s are 13 అంటే 20 208 డివైడెడ్ బై 5. 5 4 20, 5 1 5, 3 పక్కన 0 పెడితే 5 6 30. సో 41.6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, పైప్ ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 18 minutes, వెల్ పైప్ బి కెన్ ఎంటీ ద, చూడండి ఎంటీ అంటున్నాడు, కంప్లీట్లీ ఫిల్డ్ ద ట్యాంక్ ఇన్ 20 minutes ఇనిషియల్లీ. పైప్ ఏ ఈజ్ ఓపెన్డ్ ఆఫ్టర్ 6 minutes, పైప్ బి ఈజ్ ఆల్సో ఓపెన్డ్, ఇన్ హౌ మచ్ టైమ్ విల్ రిమైనింగ్ ట్యాంక్ ఫిల్డ్ కంప్లీట్లీ. అంటే పైప్ ఏ ట్యాంక్ను 18 నిమిషాలు నింపగలదంట, అలాగే పైప్ బి పూర్తిగా మనకి ఏంటంటే 20 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. సింపుల్ అండి క్వశ్చన్. సో ఏంటంటే ఇక్కడ పైప్ ఏ తీసుకోండి, ఏ ఎన్ని మినిట్స్ చేస్తుంది, 18 minutes. బి ఎన్ని మినిట్స్లో ఎంటీ చేయగలదు, మనకి 20 minutes. 18కి 20కి ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి, ఓకేనా. మీకు జనరల్గా ఎల్సిఎం చెప్పినప్పుడు నేను ఏం చెప్పాను, 18 5s are ఎంత, 18 5s are 90 కదా. సో ఎల్సిఎం 90 అవుతుంది. సార్ ఎలా సార్ చెప్పారు, సారీ 90 అంటున్నాను, 90 కాదు. సో ఇక్కడ 20 ఉంది కదా, సో 20 ఉందంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి, 180 వస్తుంది, ఓకేనా. సో ఎలా సార్ చెప్పారు అంటే నార్మల్గా ఎల్సిఎం చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే జనరల్గా పెద్ద నెంబర్ ఏదో సెలెక్ట్ చేసుకుంటాను, ఓకేనా. ఇది ఎల్సిఎంలో ట్రిక్ మాట. సో ఎల్సిఎంలో ట్రిక్ ఏంటంటే నేను జనరల్గా పెద్ద నెంబర్ ఏంటో సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ అండి, 2కి 4కి 8కి ఎల్సిఎం అని అడిగాను అనుకో. సో ఇప్పుడు నాకు ఈ మూడిట్లో పెద్ద నెంబర్ ఏంటి, 8 కదా. 8 అనేది 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది. సో 8 ఈజ్ ద ఎల్సిఎం, అంతే. సో మీకు అర్థమైందా. సో ఇది మన టోటల్ వర్క్ మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18 ఉంది, 18కి 20కి ఎల్సిఎం అనుకో. సో ఇప్పుడు పెద్ద నెంబర్ ఏంటి, 20. ఇప్పుడు 20 అనేది పెద్ద నెంబర్ కదా. సో 18 టేబుల్లో మనకి 20 ఎప్పుడు వస్తుంది. సో 20ని నేను డబల్ చేస్తే 40 రాదు, 40ని డబల్ చేస్తే నాకు 80 రాదు. అంటే 18 టేబుల్లో మీకు ఎప్పుడు 18 5s are 90, 18 10s are 180. సో ఈ రెండిట్లో 90 వస్తుందా, 20 టేబుల్లో రాదు. సో 180 మిగిలింది కదా, సో అదే ఆన్సర్ అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు, లేదు అంటే సింపుల్గా 18కి 20కి ఎల్సిఎం అంటే 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదా, 2 9s are 2 10s are 10 అనేది పెద్దది. 10 టేబుల్లో 9 ఎప్పుడు వస్తుందండి, 90 కదా. 10 9s are 90 అంటే ఇది 90. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఇంటూ చేసాం కాబట్టి 2 into 90 ఎంత అవుతుంది, 180. సో ఇలాగా ఎల్సిఎం ట్రిక్స్ అనేవి మనం కొంచెం యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది. సో అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, మీ అందరికి తెలిసే ఉంటుంది. 18 టేబుల్లో ఎంతలో పోతుంది, 10s are పోతుంది. ఇది ఎఫిషియన్సీ మాట. ఇక్కడ నీ మధ్యలో రాసేది ఏంటి, ఎఫిషియన్సీ, ఒక వర్క్ని చేయడానికి కావాల్సిన ఎఫిషియన్సీ మాట, ఓకేనా. ఇక్కడ బి అనేది ఎంత చేస్తున్నాడు, ఇక్కడ 20 అంటే 20 టేబుల్ ఎంతలో పోతుంది, 29 కదా. చూడండి ఇక్కడ బి అనేవాడు ఏం చేస్తున్నాడు, ఎంటీ చేస్తున్నాడు, వీడు నింపుతున్నాడు, అంటే ఇది మైనస్ అవుతుంది అన్నమాట. ఇది మైనస్ అవుతుంది. 10లో నుంచి 9 తీస్తే ఎంత, 1. అయితే ఇక్కడ మనకి ఉన్న పాయింట్ ఏమి ఇచ్చాడు, పైప్ ఏ తెరిచి 6 నిమిషాల తర్వాత పైప్ బి తెరిచారంట. అంటే 6 నిమిషాల వరకు ఎవరు పనిచేశారు, ఏ అనేవాడు పనిచేశాడు. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 10. ఎన్ని నిమిషాలు పనిచేశాడు, 6 నిమిషాలు. మొత్తం ఎంత, 60 నిమిషాలు. అంటే 180లో 60 నిమిషాలు ఆల్రెడీ చేసాడు. అప్పుడు ఎంత ఉంటుంది మిగిలింది, 120 మిగులుతుంది. సో మిగిలిన పని ఎవరు చేశారంట, బి చేశాడంట. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత,
-9 అంటే అప్పుడు 1 వచ్చింది. సో 120/1 అంటే మనకు ఆన్సర్ 120 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, పైప్ బి ఆల్సో ఓపెన్ అంటున్నాడు. ఓపెన్ చేసేసాడు. ఓపెన్ చేస్తారంటే మిగిలిన ఎఫిషియన్సీ ఎంత ఉంది టోటల్లో? సో ఈ 120 అనేది మిగిలిన రిమైనింగ్ ట్యాంక్ అనేది ఎప్పుడు ఫిల్ అవుతుందని అడిగాడు. ఇన్ హౌ మచ్ టైమ్ ద రిమైనింగ్ ట్యాంక్ విల్ బి ఫిల్డ్ కంప్లీట్లీ. 1 పార్టే కదా. సో అందుకే 120/1 అంటే 120 మినిట్స్ అవుతుందన్నమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మీరు కావాలంటే 1.5 1.25 ఎంతలో పెట్టుకొని వినండి. పెద్దలు అంతే అని చేయను క్వశ్చన్స్, బట్ కాన్సెప్ట్ ఇలాంటివి చెప్తుంటే బిగినర్స్కి యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో తెలిసిన వాళ్ళు స్కిప్ చేసి అవాయిడ్ చేసేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? రాహుల్ ఏజ్ 3 times ద ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్. అంటే రాహుల్ వయసు అతని కుమార్తె వయసుకు 3 రెట్లు అంట. ఆఫ్టర్ 8 years ఫ్రమ్ నౌ, అంటే 8 సంవత్సరాల తర్వాత అతని వయసు కుమార్తె వయసుకి 2 రెట్ల కంటే 5 ఏళ్ళు ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. అయితే రాహుల్ ప్రస్తుత వయసును కనుగొనండి అంటున్నాడు. సో ఇది మనకి ఇప్పుడు జనరల్గా ఏజెస్లో అడిగే కొంచెం మోడరేట్ క్వశ్చన్ అండి. ఇది ఈజీ అని చెప్పను, ఎందుకంటే ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ ఉన్నారు, వాళ్ళ డాటర్ ఉన్నాడు. ఎప్పుడైనా సరే మనకి 3 times ద ఏజ్ ఆఫ్ డాటర్ అన్నాడు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 అయితే ఇది మనకి 1 అవుతుందన్నమాట. అది అయితే జనరల్గా ఇప్పుడు మనకి ఇచ్చింది ఎప్పుడు కూడా ఇక్కడ ప్రెజెంటేజ్ ఏది మెన్షన్ చేయకపోతే అది ప్రెజెంటేజ్ అండి. సో ఇప్పుడు ప్రెజెంటేజ్ అంటే రాహుల్ ఏజ్ అడుగుతున్నాడు కదా ఆన్సర్లో, అంటే మనకు వచ్చే ఆన్సర్ 3 multiple అవ్వాలి. సో ఈ విధంగా కనిపెట్టవచ్చు. అంటే ఇచ్చిన ఆప్షన్లన్నీ 3 multiple ఉన్నాయి. మరి అలాంటప్పుడు మరి మనం ఆన్సర్ కనిపెట్టాలంటే ప్రాసెస్ చేయాలి కదా. సో ప్రాసెస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం మిగతా క్వశ్చన్ కూడా సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆఫ్టర్ 8 years ఫ్రమ్ నౌ, అంటే 8 సంవత్సరాల తర్వాత, అంటే +8 చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 3x దీన్ని x అనుకుంటే 8 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఈ 3x + 8 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? x + 8 కదా అవుతుంది, అంతే కదా. సో 8 సంవత్సరాల తర్వాత అంటే +8 చేయాలి మనం. ఈ +8 చేయాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకవేళ వీళ్ళిద్దరు ఏజ్లు సమానమైతే, చూడండి 8 సంవత్సరాల తర్వాత అతని వయసు అతని కుమార్తె వయసుకి 2 రెట్లు. ఎప్పుడైనా 2 రెట్లు అంటే ట్వైస్ ద ఏజ్ మనకి ఎప్పుడైనా ఇలాగ ఇస్తే అది మల్టిపుల్ అయ్యి 5 ఏళ్ళు ఎక్కువ ఉంటుంది అంటే +5 మాట. అంటే కుమార్తె ఏజు తండ్రి గారి ఏజ్ తోటి ఈక్వల్ అవ్వాలంటే కుమార్తె యొక్క ఏజ్ని 2తో మల్టిప్లై చేసి 5 చేస్తానంట అతని ఏజ్కి ఈక్వల్ అవుతుందంట. అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది చూడండి. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? 3x + 8 = 2x + 16 + 5 అని రాయొచ్చా? ఇప్పుడు 3xలో నుంచి 2x తీస్తే ఎంత? x. 8 అటు వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు 16 - 8 + 5, అప్పుడు x = ఎంత ఉంటుంది? 13 ఉంటుంది. ఆల్రెడీ మనకి రాహుల్ ఎంత తెలుసు? రాహుల్ అనేది 3x. అప్పుడు 3 × 13 ఏమవుతుంది? 39 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలాంటివి ఎన్నైనా సాల్వ్ చేయొచ్చు మనం, ఓకేనా? సో అది మాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? వెన్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ 30, 15, 21, 11 దెన్ ద నెంబర్స్ అబ్టైన్డ్ ఇన్ దిస్ ఆర్డర్ ద ప్రపోర్షన్. సో 6x y ఈజ్ టు 6x - 3. సో y ఈజ్ గ్రేటర్ దెన్ 0. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y? అంటే 4 నెంబర్లు ఇచ్చాడండి. ప్రతి నెంబర్ కంటే x యాడ్ చేస్తానంట. అవి ప్రపోర్షన్లో ఉంటాయంట. యాక్చువల్గా ఇక్కడ మనం సో అయితే ఇక్కడ మనకేంటి అంటే ఇప్పుడు మనకి 4 నెంబర్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే ఒకటి ప్రపోర్షన్లో ఉంది అంటే దాని అర్థం ఏంటి? మనం మొదటి నుంచి ప్రపోర్షన్ కోసం నేర్చుకుంటాం. A:B అలాగే C:D అని చెప్పేసి. సో BC అనేవి ప్రపోర్షన్లో ఉంటాయి. దీని యొక్క ప్రొడక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది. అంటే A × D = B × C. ఇది ఫార్ములా మాట. అంటే ఇది మెథడ్. మనకి ప్రపోర్షన్ అని ఒక 4 నెంబర్స్ ప్రపోర్షన్ అన్నాడంటే ఇది మెథడ్ మాట. అయితే దీనికి షార్ట్ ట్రిక్ కూడా ఉంటుంది. బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇలా 4 నెంబర్స్ వాడు ఏమంటున్నాడు? ఎక్స్ ఈజ్ యాడెడ్ అంటున్నాడు. ఈచ్ నెంబర్కి మనం ఏం చేయాలి? ఎక్స్ అనేది యాడ్ చేయాలంట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని A, B, C, D ఇలా అనుకోండి. ఇలా అనుకున్నప్పుడు ఏ వాల్యూ ఎంత? 30. అంటే 30 + x అవుతుంది అది, అంతే కదా. ప్రతిదానికి x కలపడం ద్వారా వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి అంటున్నాడు. సో అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇంటూ D అనేది ఏమవుతుంది? 11. అంటే 11 + x అంతేనా? ఈజ్ ఈక్వల్ టు B అనేది 15. అంటే 15 + x.
అలాగే ఇంటూ సి అనేది 21, అలాగే 21 ప్లస్ ఎక్స్. సో వీటిని సాల్వ్ చేస్తే నీకు ఎక్స్ వాల్యూ వస్తుందన్నమాట. ఓకే, నువ్వు ఇలా సాల్వ్ చేసేయగలను అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే సింపుల్గా చాలామంది ఏం చేస్తారంటే 30/15, ఓకేనా, అలాగే 21/11 ఇలాగే కదా రాసుకుంటాం మనం రేషియోస్ ఉన్నప్పుడు 21/11. సో ఎప్పుడైనా సరే సంథింగ్ వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటారు. డిఫరెన్స్ తీసుకొని 15:10. సో ఇది ఏమవుతుంది 3:2. సో ఈ వచ్చిన రేషియోస్ని క్రాస్ సెక్షన్లో వీటికి మల్టిప్లై చేస్తారన్నమాట. సో ఇప్పుడు 3 నేమించో 21కి, 2 నేమించో 30కి. ఆల్రెడీ ఎక్స్ని మనల్ని యాడ్ చేయమన్నాడు కాబట్టి 30 ప్లస్ ఎక్స్ ఇంటూ 2 మాట. అప్పుడు 21 ప్లస్ ఇక్కడ ఎక్స్ ఇంటూ 3 మాట. ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇది ఒక మెథడ్. సో ఇది రెండో మెథడ్ అన్నమాట, ఇది మొదటి మెథడ్. సో ఏది చేసినా ఆన్సర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేస్తే 60 + 2x = ఇది ఎంత అవుతుంది 63 + 3x అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎంత వస్తుంది -3 వస్తుంది. అంతే, చూడండి ఎక్స్ వాల్యూ -3 వచ్చేసింది. సో ఇది ఒక మెథడ్. చాలామందికి ఇది ఐడియా ఉండదు. సో బట్ ఇదే బెటర్ అని చెప్తాను, మెథడ్ 1 బెటర్ అని చెప్తాను. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది ఈజీగా. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు కదా, A × D = B × C అని చెప్పేసి. సో ఇప్పుడు ఏమవుతుంది 30 × 11 330 ప్లస్ 30 × x 30x ప్లస్ 11 × x 11x ప్లస్ x × x x² ఈక్వల్ టు 15 × 21 15 1s are 15 15 2s are 30 31 ప్లస్ 15x ప్లస్ 21x ప్లస్ x². ఓకేనా, ఇక్కడ x² ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోతుంది. 330లో నుంచి 315 తీస్తే మనకి ఎంత అవుతుంది -5 ఉంటుంది, సారీ -15 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ 30x 11x కలిపితే 41x, ఇక్కడ 15x 21x కలిపితే 35 36x. ఈ రెండిట్లో మైనస్ చేస్తే ఎంత 40లో నుంచి 30 తీస్తే 11 11లో నుంచి 6 తీస్తే 5x. సో 5 1s are 5 3s are x = -3. చూడండి మళ్ళీ అదే నెంబర్ వచ్చింది. నేను ఇందాకలే చెప్పాను కదా. సో ఎలా చేసినా ఒకటే, ఇలా చేసినా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా, సో ఎక్స్ వాల్యూ ఆల్రెడీ వస్తుంది కాబట్టి వాడు ఏమంటున్నాడు వై వాల్యూ అడుగుతున్నాడు. సో వై వాల్యూ ఏం చెప్తున్నాడు, ఎక్స్ ప్లేస్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకి -3 పెట్టండి. డివైడెడ్ బై y = 3 × x అంటే 3 × -3, సారీ y డివైడెడ్ బై 3 × -3 -9. 3 3s are 9 -9 -9 ఏమవుద్ది -18 అవుతుంది. 6 3s are 18, ఇది కూడా -18 అవుతుంది. y × y² అంటే y² అంటే 18² ఏమవుద్ది, స్క్వేర్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే y = 18 వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీ అందరికీ ఈ మెథడ్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఒకవేళ షిఫ్ట్ అనేది టఫ్ ఉంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అపీర్డ్ ఇన్ ఏ టెస్ట్ అంటున్నాడు. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఈజ్ 60 ఇచ్చేసాడు. 12 స్టూడెంట్స్, రిమైనింగ్ స్టూడెంట్స్ వచ్చేసి 62. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ దిస్ క్లాస్ అని అడుగుతున్నాడు. సో మీ అందరికీ యావరేజెస్ కనిపెట్టడం మీకు ఈజీగా వచ్చే ఉంటుంది. ఎప్పుడైనా సరే యావరేజెస్ కనిపెట్టాలంటే ఎస్యూమ్డ్ యావరేజ్ అనేది యూజ్ చేయండి, చాలా మంచిది. ఈ ఎస్యూమ్ యావరేజ్ అనే ట్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది నేను ఆల్రెడీ కొన్ని క్లాసెస్లో చెప్పాను, కావాలంటే మీరు షార్ట్ వీడియోస్లో కూడా చూడవచ్చు. సో అయితే ఇక్కడ 12 స్టూడెంట్స్ మనకేంటి 12 స్టూడెంట్స్ ఏమించి యావరేజ్ ఎంత ఇస్తున్నాడు 60 ఇచ్చాడు. యావరేజ్ ఎంత ఇచ్చాడు 60 ఇచ్చాడు. అయితే రిమైనింగ్ ఎంతమంది ఉంటారు 18 మంది ఉంటారు కదా. సో వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు 62 అంటున్నాడు. సో క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఈజీగా ఉంటుంది ట్రిక్ మనకి. 6 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది. 6 2s are 6 3s are సరిపోయింది కదా. 2:3 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 5 పార్ట్స్ అనుకుంటే. సో ఇక్కడ ఎస్యూమ్ యావరేజ్ అన్నాను కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్యూమ్ యావరేజ్ నేను ఎంత తీసుకుంటాను 60 తీసుకుంటాను. ఓకేనా, 60 తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది 2 ఎక్కువ ఉంది, అంటే +2 ఎక్కువ ఉంది కదా. సో ఇచ్చిన నెంబర్ తోటి సో నెంబర్ ఆఫ్ ఎంతైతే మనకి నెంబర్ ఉందో 3 × 2 ఎంత 6. ఆ 6 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ +6 అని పెట్టుకొని ఎంతమంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో ఆ పార్ట్స్ రాసుకోండి. 6/5 6/5 అంటే ఎంత 1.5. 60కి 1.5 కలిపితే ఎంత 61. 1.5 6/5 అంటే 5 1s are 5, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 5 2s are 10. ఓకే 1.2 61.2 మాట. సో 60కి 1.2 కలిపితే 61.2. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంటే
సో ఎజ్యూమ్ యావరేజ్ ఎప్పుడూ కూడా ఎజ్యూమ్ యావరేజ్ ట్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు 3, 4, 7 ఓకేనా 8, 9కి యావరేజ్ అడిగాను. సో మీరు ఎజ్యూమ్ యావరేజ్ నేను 5 అనుకుంటాను. 5 అనుకుంటే ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇది 5 కన్నా ఎంత తక్కువ ఉంది, -2 తక్కువ ఉంది. ఇది 5 కన్నా -1 ఎక్కువ ఉంది. ఇది 5 కన్నా +2 ఎక్కువ ఉంది. ఇది 5 కన్నా +3 ఎక్కువ ఉంది. ఇది 5 కన్నా +4 ఎక్కువ ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి -2కి +2కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ 4 + 3 ఎంత 7. ఓకేనా, 4 + 3 7. 7 - 1 7 - 1 ఎంత 6. అంటే 6 మాట. మొత్తం ఎంత 1 2 3 4 5 5 మెంబర్స్. 5/6 6/5 అంటే 1.2. 5లో నుంచి 1.2 తీసేస్తే 3.8. సో యావరేజ్ ఇస్ 3.8 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంటే ఎజ్యూమ్ యావరేజ్ మాట ఇది. సో ఈ ట్రిక్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద మీడియన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 76, 83, 30, 11, 81, 52. సో ఇలా ఇచ్చాడు మీడియన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. చాలామంది టైం వేస్ట్ చేస్తారండి. సో ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయొద్దు. యాక్చువల్గా మీడియన్ అంటే ఏంటి, అసలు మీడియన్ అంటే ఏంటి మనకి, యాక్చువల్గా మీడియన్ అంటే అసెండింగ్ ఆర్డర్లో రాసి, ఓకేనా, అసెండింగ్ ఆర్డర్లో రాసి మనం ఏం చేస్తామంటే మిడిల్ టర్మ్, ఓకేనా, అసెండింగ్ ఆర్డర్లో మనం ఏదైతే నెంబర్లు రాస్తామో సో దానిలో మిడిల్ టర్మ్ యొక్క దాన్నే మీడియన్ అంటాం. అంటే మిడిల్ టర్మ్ని మనం ఏమంటాం, మీడియన్ అంటాం. ఇదే కదా అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత మిడిల్ టర్మ్ని మనం మీడియన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి నెంబర్స్ ఇచ్చాడు. నెంబర్స్ ఇచ్చినప్పుడు మిడిల్ టర్మ్ అని అడుగుతున్నాడు. సో మిడిల్ టర్మ్ అని అడుగుతున్నాడు అంటే లెక్క పెట్టిన నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే 11 ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 11 ఉన్నాయంటే 5 అటు 5 ఇటు ఉన్నాయంటే మధ్యలో ఎవరు ఉంటారు మిడిల్ నెంబర్ కింద. 5 తర్వాత వచ్చేది ఎవరు, 6. అంటే 6th ఈజ్ ద మిడిల్ నెంబర్. అంటే 6వ నెంబర్ నాకు మిడిల్ టర్మ్ అవుతుంది. ఈ విధంగా కనిపెట్టాలన్నమాట మిడిల్ నెంబర్ ఎప్పుడైనా సరే మీడియన్ వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద నెంబరే కదా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, చిన్న నుంచి పెద్ద నెంబర్ అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు నాకు చిన్న నెంబర్ ఎవరు, ఇక్కడ 11 పోతుంది, 1 2 18 పోతుంది, తర్వాత 3, ఓకేనా 3 27 కూడా పోతుంది, తర్వాత 34 34 5 35 6. సో 35 ఈజ్ ద 6th నెంబర్. సో ఇప్పుడు ఈ 6th టర్మ్ ఏంటి వచ్చింది, నాకు 35 వచ్చిందన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా కనిపెట్టాలి. లేదు అంటే మీరు అసెండింగ్ ఆర్డర్లో మొత్తం రాసుకొని మిడిల్ టర్మ్ని కనిపెట్టుకోండి. ఓకేనా, అది మీ ఇష్టం. సో నేను ఏంటంటే టైం సేవింగ్ మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. టైంని ఎప్పుడు కూడా మనం కన్జ్యూమ్ చేసుకోకూడదు ఎక్కువ. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, సలీల్ శాలరీ వాజ్ ఫస్ట్ రెడ్యూస్డ్ బై 15%, సబ్సిక్వెంట్లీ రైజ్డ్ బై 10%. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఈజ్ ఫైనల్ శాలరీ లోవర్ కంపేర్డ్ టు ఈజ్ ఇనిషియల్ శాలరీ. చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి యాక్చువల్గా చాలా అంటే చాలా ఈజీ. ఇది పర్సంటేజ్, సక్సెసివ్ పర్సంటేజ్ అంటాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, A+B+R-A/B/100. ఈ ఫార్ములా మీకు తెలిసే కదా. ఓకేనా, సో జనరల్గా ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్యూస్డ్ అన్నాడు. రెడ్యూస్డ్ అంటే ఏంటి, అంటే తగ్గించబడింది అని అర్థం. 15% తగ్గించబడింది అని అర్థం. ఓకేనా, తర్వాత 10% పెంచబడింది అన్నమాట. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, రెడ్యూస్డ్ అంటే -15 పెంచబడింది కాబట్టి +10. సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి 15 × 10/100. 0 0 క్యాన్సిల్, 15/10 అంటే 1.5. సో -15 + 10 అంటే -5. -5 - 1.5 అంటే -6.5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక మెథడ్. లేదు ఇలాగైనా చేయొచ్చు, లేదు అంటే జనరల్గా చెప్పాలంటే ఇటువంటి సమ్స్ని కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు 15% అని ఉందనుకోండి, రెడ్యూస్డ్ అన్నాడు అంటే ఇది 3/20 కదా. రెడ్యూస్డ్ అంటే 20:17 అని రాసుకుంటారు. ఓకేనా, అలాగే 10% అంటే రైజ్డ్ అన్నారు కాబట్టి 10:11 అని రాసుకుంటారు. 20 × 10 200, 17 × 11 అంటే 7 + 1 8, సో 187. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది, 13. అంతేనా, 13 వచ్చింది. 13/200 × 100. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతే 13/2 అంటే 6.5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మెథడ్ నెంబర్ 2 మాట. అంటే జనరల్గా చెప్తున్నాను, ఒక క్వశ్చన్ని ఏ విధంగా కొంతమంది అందరూ ఒకేలా సాల్వ్ చేయాలని లేదు కదా. ఎవరు ఎలా ప్రిపేర్ అయితే మీకు ఏ మెథడ్ అనేది నచ్చితే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి. ఓకేనా, సో అది
సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో మీకు ఒకవేళ డీల్ అనిపిస్తే నేను ఇంకా ఫటాఫట్ చెప్పేస్తాను. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ బెడ్ ఈజ్ 517 రూపీస్. అంటే ఒక బెడ్ యొక్క మార్కెట్ ప్రైస్ ఏంటంటే 517 రూపీస్ అంట, విచ్ ఇస్ 30% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. అంటే కాస్ట్ ప్రైస్ కొనుగోలు ధర కంటే 30% ఎక్కువ ఉందంట. ద ప్రాఫిట్ పర్సంటేజ్ 2%. అయితే లాభ శాతం 2% అంట. ఫైండ్ ద డిస్కౌంట్ పర్సంటేజ్. మీకు డిస్కౌంట్ పర్సంటేజ్ అని అడిగాడంటే ఈజీ అండి. సమ్ దీన్ని 2 మెథడ్లో చేయొచ్చు. ఓకేనా. ఫస్ట్ మెథడ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే మెథడ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ నేను ఎప్పుడు కూడా ఏదైనా సరే మనకు కాస్ట్ ప్రైస్ తెలియకపోతే మనం ఎంత అనుకుంటాం, 100 అనుకుంటాం. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత అవుద్ది, వాడే చెప్తున్నాడు 30% అబోవ్ ది కాస్ట్ ప్రైస్. కొనుగోలు ధర కంటే 30% ఎక్కువ అంటే ఇది ఎంత అవుతుంది, 130 కదా అవుతుంది మార్కెట్ ప్రైస్. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు, 2%. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు, 2. ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్కి చూసుకోవాలన్నమాట. 2% ప్రాఫిట్ అన్నాడంటే +2 కదా, అప్పుడు ఎంత అవుతుంది సెల్లింగ్ ప్రైస్ 102 అవుతుంది. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు అసలు యాక్చువల్గా డిస్కౌంట్ పర్సంటేజ్ అంటున్నాడు. డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే మనం ఏంటి, మార్కెట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ అనేది మనం తీసేసి, సో డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. యాక్చువల్గా ఫార్ములాస్ అవసరం లేదు, జనరల్గా చెప్తాను అనమాట. సో దీని యొక్క డిఫరెన్స్ మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఉండే డిఫరెన్సే డిస్కౌంట్ అనమాట. ఎంత, 28 అంతేనా. 28 డివైడెడ్ బై 130 ఇంటూ 100. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి, 0కి క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత ఉంటుంది, 280/30 అనమాట. 280 అంటే 13 2s are 26, ఇంకా 20 మిగులుతుంది, 13 1s are పాయింట్ పెట్టుకుంటే 21 పాయింట్ రావాలి మనకి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే పర్సంటేజ్ మెథడ్, ఇందాక చూడండి ఇక్కడ మెథడ్ 2 చెప్పాను కదా, సో ఆ మెథడ్ 2 టైప్లో కూడా మనం ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 హోల్ నెంబర్స్ అంటున్నాడు. చూడండి వాడు కన్ఫ్యూజ్ అవ్వదు మీరు, హోల్ నెంబర్స్ అంటున్నాడు. హోల్ నెంబర్స్ అంటే ఏంటి, 0తో స్టార్ట్ అవుద్ది. అంటే 0 1 2 3 సో ఆన్, ఇలా 0తో స్టార్ట్ అయితే ఆ నెంబర్స్ని మనం పూర్ణాంకాలు అంటాం. ఓకేనా, హోల్ నెంబర్స్ అంటాం. అయితే యావరేజ్ ఫార్ములా అందరూ తెలుసు కదా, సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఏంటి, 0 + 1 + 2 + సో ఆన్, అలా 14 నెంబర్స్ చేయాలి. అలా 14 నెంబర్స్ చేస్తే ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఎండ్ అవుతాయి, 13th ఎండ్ అవుతాయి. మినిమం కామన్ సెన్స్ యూస్ చేస్తే మనకి 13th ఎండ్ అవుతాయి అని తెలుస్తుంది. సమ్ ఆఫ్ ది నెంబర్స్ మీకు తెలుసు కదా, n × n + 1/2 అనే ఫార్ములా ఉంటుంది. అంటే దాని ప్రకారంగా ఏమవుద్ది, 13 × 14 డివైడెడ్ బై 2 కదా. యావరేజెస్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ది నెంబర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి, 14 ఉన్నాయి. ఓకేనా. సో ఏమవుద్ది ఇక్కడ, 14కి క్యాన్సిల్ అవుద్ది, 2 1s are 2, 6.5s are మనకి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలాగనే కాదు అంటే కాన్సెప్ట్ ప్రకారంగా అన్నమాట. లేదు అనుకుంటే యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని ఇంకోలా కూడా సాల్వ్ చేస్తారు. ఏంటంటే స్టార్టింగ్ నెంబర్ 0, ఎండింగ్ నెంబర్ 13, ఈ రెండింటిని లాస్ట్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 చేస్తారన్నమాట. 13 డివైడెడ్ బై 2 అంటే 6.5. సో ఇలా కూడా చేస్తారన్నమాట. సో చెప్తున్నాను అనమాట. సో కొన్ని మెథడ్స్ ఉంటాయి. మనం ఈ విధంగా నేర్చుకుంటే, ఫార్ములాస్ కొన్ని గుర్తుపెట్టుకుంటే, మనం వాడు క్వశ్చన్ ఎలా అడిగినా సరే అటెంప్ట్ చేసే ఇది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో ఏమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. 2x² + kx + 8 = 0, 3x² + 4x + 0 హ్యావ్ బోత్ కామన్ రూట్స్. ఎస్, నాకు ఇది కావాలి. సో ఇక్కడ కామన్ రూట్స్ అంటున్నాడు. ఎప్పుడైనా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సమీకరణాలు 2 మూలాలు ఉమ్మడిగా ఉంటే, ఉమ్మడిగా అంటే కామన్ రూట్స్ మాట. రెండింటికి కామన్ రూట్స్ అంటే అప్పుడు ఇచ్చిన 2 ఈక్వేషన్లు కూడా సేమ్ మాట. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే మనం ఏం చెప్తాం, ax² + bx + c = 0. ఇదే కదా మనం చెప్తాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే. సో రెండింటికి సమానమైన అంటే ఇది a, ఇది b, ఇది c, ఇది a, ఇది b, ఇది c. సో ఇక్కడ ఏంటంటే రెండు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని a1 b1 c1 అనుకుంటాను, దీన్ని a2 b2 c2 అనుకుంటాను. అంటే కొంచెం అర్థం అవడానికి, అంటే రెండిట్లకి కామన్ రూట్స్ ఉన్నాయంటే 2 ఈక్వేషన్లు కూడా ఈక్వల్ అనే కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a1/a2 అనేది చూడండి, a1 a2 అలాగే b1 b2 అలాగే c1 c2. సో ఈ విధంగా ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఎప్పుడు ఈ ఈక్వేషన్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, ఎప్పుడైనా సరే 2 కామన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి కామన్ రూట్స్ ఉన్నప్పుడు ఇది మనకి వర్కౌట్ అవుతుందన్నమాట. సో అయితే ఇప్పుడు మనం సింపుల్గా చెప్పొచ్చు కదా, ఇక్కడ ఏ అనేది ఎంత ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు. అంటే 2/3 = b అంటే ఎంత, అక్కడ మనకి b1 ఎంత ఇచ్చాడు, k/b2 ఎంత 4. మనకి k వాల్యూ కనుక్కోమన్నాడు. 4 అటు వెళ్తే ఏమవుతుంది,
మల్టిప్లై అవుతుంది కదా, 4 2s are 8 అంటే k ఈక్వల్ టు ఎంత అవుతుంది, 8/3 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏంటంటే కాన్సెప్ట్ అన్నమాట, కామన్ రూట్స్ అన్నప్పుడు ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, సో వరుణ్ అండ్ ఆశిష్ టుగెదర్ కెన్ పెయింట్ ఏ హాల్ ఇన్ 3 days. అంటే వరుణ్ మరి ఆశిష్ కలిసి ఒక హాల్ని 3 రోజుల్లో పెయింట్ చేయగలరంట. అయితే వరుణ్ అలోన్ కెన్ పెయింట్ ఇన్ 7 days. అయితే వరుణ్ ఒక్కడే దాన్ని 7 రోజుల్లో పెయింట్ చేయగలరంట. అయితే ఆశిష్ ఒక్కడే 4 ఇలాంటి హాలులను ఎన్ని రోజుల్లో పెయింట్ చేయగలడు. చూడండి అక్కడ అలోన్ 4 సచ్ హాల్స్, ఒక్కొక్క హాల్ కాదు, ఇక్కడ 4 హాళ్ళు ఒకేసారి ఎన్ని రోజులు పట్టి చేయగలడని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సింపుల్ అండి చాలానా. ఎలా చేస్తానంటే వరుణ్ ఆశిష్ ఇద్దరు కలిసి 3 రోజుల్లో చేయగలరు. అదే వరుణ్ ఒక్కడే అయితే 7 రోజుల్లో చేయగలరు. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోండి, 7 3 21 ఎంత, 3 7 7 3 ఎఫిషియన్సీ వస్తుంది కదా మనకి. ఓకేనా. ఇక్కడ వరుణ్ అనేవాడు 3 రోజులు అయితే 7లో నుంచి 3 తీస్తే ఎంత, అప్పుడు ఆశిష్ 4 కదా అవుతాడు. ఓకేనా. టోటల్ వర్క్ ఏంచో 4, 21/4 ఎంత చూస్తే వరుణ్ ఒక హాల్ చేయడానికి ఎంతో వస్తుంది. అలాంటి హాళ్ళు 4 చేయమంటున్నాడు. సో ఈ4 క్యాన్సిల్ అయిపోతే సో 21 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 21 ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు అర్థమైందా? సింపుల్. జస్ట్ ఆశిష్ ఒక్కడే ఎంత అవుతాడు, 4 పార్ట్లు కదా. సో ఎఫిషియన్సీ ఇద్దరు కలిపిన ఎఫిషియన్సీ 7 అయితే వరుణ్ ఎఫిషియన్సీ 3, వరుణ్ ఎఫిషియన్సీ 7లో 3 తీసేస్తే 4, ఆశిష్ 4. సో 21/4 చేస్తే ఆశిష్ ఒక గోడ పెయింట్ వేయడానికి గల మనకి వర్క్ ఎంతో తెలుస్తుంది. అలాంటి గోడలు 4 ఎన్ని వేయాలని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లో. అలాంటివి 4 ఇలాంటి హాల్ను ఎన్ని రోజుల్లో పెయింట్ చేయగలడని. సో అందుకే ఇంటూ 4 చేయాలి. సో 4 క్యాన్సిల్ అయిపోతే 21 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 50 degrees మోర్ దెన్ ది స్మాలర్ వన్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ 50 degrees మోర్ దెన్ ది స్మాలర్ వన్, ద స్మాలర్ యాంగిల్ ఈజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి. సో 180 degreesకి సంబంధించింది మాట ఇది. 180 degrees ప్లస్ టీటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంగిల్ని మనం టీటా అనుకుంటే సో ఈ టీటా యాంగిల్ అలాగే ఈ 180 degrees ప్లస్ టీటా యాంగిల్ అనేది వీటి ఇద్దరి మధ్య డిఫరెన్స్ అనేది 50 degrees ఉందంట. చూడండి మోర్ దెన్ అంటున్నాడు, మోర్ దెన్ ది స్మాలర్ వన్ అంటున్నాడు. అంటే ఇక్కడ మీకు మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా చెప్పాలి అంటే ఇక్కడ 180 ప్లస్ టీటా రాసానా, 180 మైనస్ టీటా అని రాయాలి. సో అది 180 మైనస్ టీటా. అదేంటి సార్ ఏటి చెప్తున్నారు మీరు, ఇదేంటి ఎలా ఉందంటే చూడండి, ఎప్పుడైనా సరే సప్లిమెంటరీ అంటే ఒక 2 యాంగిల్స్ కలిపితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ θ1 ప్లస్ θ2 కలిపితే నాకు ఎంత రావాలి, 180 degrees రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు θ1 ఇటు నుంచి 180 అటే తీసుకెళ్తే ఏమవుతుంది, 180 degrees మైనస్ టీటాయే కదా అవుతుంది. సో అంతే కదా. చూడండి ఒక టీటా యాంగిల్ తెలియాలంటే 180లో నుంచి మైనస్ చేయాలి. ఎప్పుడైనా సరే టీటా అని రాసానంటే ఇదేంటి బిగ్గర్ వాల్యూ అని అర్థం అన్నమాట. ఇదేంటి బిగ్గర్ వాల్యూ అని అర్థం. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 2 పూరక కోణాలలో పెద్ద కోణం చిన్న కోణం కంటే 50 degrees ఎక్కువ అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ 50% మోర్ దెన్ అంటే మనం యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి కాబట్టే నేను ఏం చెప్తున్నాను, ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మైనస్ చేశాను. ఓకేనా. సో మైనస్ చేశాను అనమాట. సో మైనస్ చేసి వీటి రెండిట్ల మధ్య డిఫరెన్స్ 50 degrees మాట. అప్పుడు ఏమవుతుంది, టీటా ఓకేనా, టీటా ప్లస్ టీటా 2θ అవుతుంది. ఓకేనా, 2θ అవుతుంది. అయితే సో 2θ ఈక్వల్ టు 180 అటు వెళ్తే ఏమవుతుంది, 50 + 180 అవుతుంది. 50 + 180 అంటే ఎంత 130 అంతేనా. సో 2θ ఈక్వల్ టు 50 + 180 ఎంత 130. సో టీటా ఈక్వల్ టు 130 / 2. సో 2 6 12 ఇంకా 5 65. సో టీటా ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 65 వచ్చింది. ఓకే అగనే సారీ సో 50 + 180 230 కదా. ఓకే సో అప్పుడు 230 / 2 అవుతుంది. 2 11s 22, 2 5s 115 degrees వచ్చింది. అప్పుడు వాడు ఏమంటున్నాడు, స్మాలర్ వన్ అంటున్నాడు. స్మాలర్ వన్ అంటే ఇదే కదా అవుతుంది. సో 180లో నుంచి 115 తీసేస్తే మనకి ఎంత 100 పోతుంది. 80లో నుంచి 10 తీస్తే 70, 70లో నుంచి 5 తీస్తే 65 degrees. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో
మరీ దారుణంగా ఎడిషన్‌లో మనం మిస్టేక్ చేస్తే ఇలాగే ఉంటది. అందుకే ఫ్లోలో మరీ ఓవర్ కాన్ఫిడెన్స్‌గా వెళ్ళిపోకూడదు. సో, కొంచెం ప్రతీది కూడా చిన్న మిస్టేక్ వచ్చినా ఆన్సర్ మారిపోతుంది ఇక్కడ. అందుకే చాలా జాగ్రత్తగా చూసి పెట్టాలన్నమాట. సో, నెక్స్ట్ క్వెషన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వెషన్ ఏమంటున్నాడు? 260 ఈజ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ ద ఎక్స్ అండ్ 338 అని అంటున్నాడు. సో, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నాడు. సో, మీన్ ప్రపోర్షన్ అసలు యాక్చువల్‌గా ఇందాక మీకు ప్రపోర్షన్ అంటే ఏంటో చెప్పాను నేను. అదేనండి, A ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ C అని చెప్పాను చూడండి. సో, అది మాట మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ ఎక్స్ అండ్ 338 అంటే దీనికి అంటే Aకి Dకి మధ్యలోని B ఇంటూ C ఉంటుంది. అంటే మీన్ ప్రపోర్షన్ అంటే రెండు కూడా 260 వస్తుందన్నమాట. సో, అది అంటున్నాడు అక్కడ. సో, అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుంది? A అంటే ఎక్స్ ఇంటూ 338 అయితే సో B ఇంటూ C ఏమవుద్ది? 260 ఇంటూ 260. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంతే. సో, ఈ ఒకటే ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుంటే మీకు చాలు. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటో మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఓకేనా? సో, ఇది గుర్తుండాలి ఖచ్చితంగా. సో, అయితే ఇక్కడ ఏంటి? 338 క్యాన్సిలేషన్ అవుతున్నాయా? ఎందులో అయినా సరే క్యాన్సిలేషన్ చూడండి. 2 టేబుల్లో 2 1s are 2 6s are 12 2 9s are 2 టేబుల్లో 2 130s are కదా అవుతుంది. సో, ఇంకా క్యాన్సిలేషన్ అవుతుందా? 13 టేబుల్లో 13 10s are 13 1s are 13 13 3s are 39. మళ్ళీ ఇక్కడ క్యాన్సిలేషన్ 13 1s are 13 2s are. ఓకేనా? సో, 20 ఇంటూ 10 200. సో, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏ వెండర్ బాట్ అనే లెమన్స్ 7 for 1 rupee అంటే రూపాయికి 7 కొంటున్నాడు అనమాట. చూడండి, జాగ్రత్తగా చూడండి. హౌ మెనీ లెమన్స్ మస్ట్ హీ సెల్ ఫర్ 1 rupee ఫర్ 75% గెయిన్. యాక్చువల్గా వాడు ఏం చేస్తున్నాడంటే, ఒక వ్యాపారి రూపాయికి 7 నిమ్మకాయలు కొన్నాడంట. చూడండి, ఒక రూపాయికి ఎన్ని నిమ్మకాయలు కొన్నాడు? 7 నిమ్మకాయలు కొన్నాడంట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అయితే అదే రూపాయికి ఎన్ని నిమ్మకాయలు అమ్మాలి? ఎంత? 75% గెయిన్ రావాలంటే ఇది పర్సంటేజ్లో సాల్వ్ చేస్తే బాగుంటుంది. అంటే 75% అంటే ఎంత? 75/100 అని రాసుకోవచ్చు కదా. 25 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 3/4 వస్తుంది. గెయిన్ అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. న్యూమరేటర్ని డినామినేటర్ని కలిపితే ఎంత? 4 + 3 7 అంటే 7/4. అంటే ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండేది సిపి అవుతుంది, న్యూమరేటర్లో ఉండేది ఎస్పి. నేను చాలా ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని. ఓకేనా? అంటే ఇప్పుడు నాకు యాక్చువల్గా ఇది 4 అయితే ఇది నాకేమైంది? 7 అవ్వాలి. అంటే అంతే కదా, నాకు సెల్లింగ్ ప్రైజు కాస్ట్ ప్రైస్ అనేది ఇలా ఉండాలి. కాస్ట్ ప్రైస్ 4 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవ్వాలి? 7. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో, ఏమవుతుంది? 7/7 ఈజ్ ఈక్వల్ టు 4/x. 7 7 క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ టు ఎంత? 4 మాట. ఓకేనా? సో, హౌ మెనీ లెమన్స్ ఈ మస్ట్ సెల్ ఫర్ 1 rupee టు గెయిన్ 75% అంటే 4 అని మనం చెప్పుకోవచ్చు. సింపుల్ ట్రిక్ మాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది. పర్సంటేజ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? ఏ ల్యాడర్ లీనింగ్ అగైనెస్ట్ ఏ వాల్ మేక్స్ అన్ యాంగిల్ θ హారిజాంటల్ గ్రౌండ్ సచ్ దట్ tan θ ఈక్వల్ టు 15/8. ఇఫ్ ద హైట్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ల్యాడర్ ఫ్రమ్ ది వాల్ 30 meters, ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ ఫ్రమ్ ది వాల్ అంటున్నాడు. అంటే గోడకి ఒక నిచ్చెన్ని నేలతో θ కోణాన్ని చేస్తుంది. tan θ ఈక్వల్ టు 15/8 అయితే నిచ్చెన పైభాగం యొక్క గోడ. అంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమవుద్ది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోడ ఉందండి ఇలాగా. ఓకేనా? ఒక గోడ ఉంది ఇలాగా. ఓకే, సారీ, ఇలా ఒక గోడ ఉందనుకుందాం. సో, ఈ గోడకి ఏం చేశాడంటే నిచ్చెన వేసాడంట. ఈ గోడకి ఏం చేశాడు? నిచ్చెన వేసాడంట. సో, ఇలా నిచ్చెన వేసినప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ క్రియేట్ అయిందన్నమాట. ఇది గచ్చు, ఇది ఫుట్ ఆఫ్ ది అంటాం మనం. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఒక యాంగిల్ వచ్చిందన్నమాట. ఇది యాంగిల్ θ అంటున్నాడు. ఓకేనా? అయితే వాడు ఏమంటున్నాడు? గ్రౌండ్తో యాంగిల్ చేసినప్పుడు ఇది tan θ ఈక్వల్ టు మనకి గివెన్ డేటా ఏం చేశాడు? tan θ ఇచ్చాడు. సో, tan θ అంటే ఏంటి? tan θ అంటే sin θ cos θ కదా. ఐ మీన్ ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే ఏంటి? ఎంత? ఇది 15/8 మాట. tan θ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ అంటే ఎంత? 15. అంటే ఇది ఆపోజిట్ మాట. ఎడ్జసెంట్ అంటే ఇది బేసు, అంటే ఇది 8. చూడండి, ఇక్కడ మీకు 888 తెలిస్తే ఓకే. లేదు అంటే పైథాగరస్ థియరం యూస్ చేసుకోవచ్చు. AC² ఈక్వల్ టు AB² + BC² ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. లేదు మీకు 888 తెలిస్తే 8, 15,
17 ఈ 3 ట్రిప్లెట్ మాట. ఓకేనా, ఈ 3 ట్రిప్లెట్ 8 15 17 3 4 5 అంటే ఇలాంటి ట్రిప్లెట్స్ ఉంటాయి. సో ఈ ట్రిప్లెట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ, లేదు అంటే పైథాగరస్ థియరం యూస్ చేసి కూడా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, అంటే ఇలాగా AC² = AB² + BC² అనే ఫార్ములా ఉంటుంది కదా, సో ఆ విధంగా మీరు చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇది 17 అవుతుంది. అయితే ఆల్రెడీ వాడు అంటున్నాడు ద టాప్ ఆఫ్ ది ల్యాడర్ ఫ్రమ్ దట్ వాల్. అయితే ఈ వాల్కున్న ల్యాడర్ అంట 30 మీటర్స్ అంట. ఆల్రెడీ దీని డిస్టెన్స్ ఇస్తాడు 13 మీటర్స్. ఆల్రెడీ మనకి దీనికి పార్ట్స్ ఎన్ని వచ్చాయి, 30 మీటర్స్. సారీ, ఇక్కడ ఎంత వచ్చింది, 30 మీటర్సా? కాదు 30 మీటర్స్. ఆడేటంటున్నాడు ద యాంగిల్ హైట్ ఆఫ్ ది టాప్ అంటున్నాడు. హైట్ ఆఫ్ ది టాప్ అంటే సో ఇది ఇచ్చాడు, ఇది ఎంత ఇచ్చాడు, 30 మీటర్స్ ఇచ్చాడు. నాకు చెప్పండి 15 టేబుల్లో 30 మీటర్స్ ఎంతలో వస్తుంది? 15ని 2 చేస్తేనే కదా వస్తుంది. అంటే 15ని 2 చేసామంటే వాడేమడుగుతున్నాడు, ఫుట్ ఆఫ్ ది ల్యాడర్. అంటే ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అడుగుతున్నాడు, కింద డిస్టెన్స్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, ఇప్పుడు 15 × 2 30 అవుతుందంటే 8 × 2 ఎంత అవుతుంది, 16 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఆ విధంగా చెప్పాలన్నమాట. ఒకవేళ ఇది అడిగాడు అనుకోండి, దీన్ని ఇంటూ 2 చేస్తారు, 17 2s are 34. సో దీని హైట్ ఎంత, 34 అన్నమాట. సో ఇలాగ మనం ఏది అడిగినా సరే హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి ఈ మెథడ్ యూజ్ చేసుకొని చేయొచ్చు ఈజీగా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో ఇఫ్ ద రేషియో ఆఫ్ 2 numbers is 5:3, ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ LCM అండ్ దేర్ SCF ఈజ్ 135. ద సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది LCM అండ్ SCF ఈజ్ అని అడుగుతున్నాడు. చూడండి చాలా సింపుల్. ఎప్పుడైనా సరే ఎల్సిఎంలో కొన్ని ఫార్ములాస్ మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 numbers ఇచ్చినప్పుడు LCM × SCF = N1 × N2. సో ఇలాంటి ఫార్ములాస్ మనకు తెలియాలి. ఇచ్చిన రేషియో ఆఫ్ 2 numbers అంటే ఎప్పుడు కూడా 5 and 3ని మనం డైరెక్ట్గా తీసుకోవాలి. ఎల్సిఎం ఫార్ములా ఏంటి, LCM = SCF × A × B అని మామూలుగా ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం జనరల్గా. ఓకేనా, అంటే LCM = SCF ఏమవుతుంది, 5 × 3 మనకి ఏమవుతుంది, 5 3s are 15. అంటే హెచ్ ఇలా వచ్చేస్తే L/H = ఏం చెప్పొచ్చు, ఇది 15/1 పార్ట్స్ అని చెప్పుకోవచ్చు. అంటే LCM అనేది 15 పార్ట్స్ అయితే హెచ్ అనేది ఎన్ని పార్ట్స్, 1 పార్ట్. ఇది ఇలా పక్కన పెట్టండి. సో ప్రొడక్ట్ ఆఫ్ దేర్ LCM అండ్ SCF, ప్రొడక్ట్ అంటే ఏంటి, ఇంటూ. అంటే LCMని HCFని ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటున్నాడు, 135 వస్తుందని చెప్తున్నాడు. అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది LCM అండ్ SCF ఎంత అని అడుగుతున్నాడు. అంటే సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ అంటే 1/LCM + 1/HCF వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. వీటికి LCM చేస్తే ఏమవుతుంది, LH వస్తుంది, L + H వస్తుంది. అంతే కదా, ఇంతే కదా. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. L + H ఎంత, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అంటే ఇక్కడ 1 పార్ట్ ఇక్కడ మనకి ఎంత. సో అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ L అంటే ఎంత అని చెప్పాను నేను, 15 కదా. H అంటే ఎంత వచ్చింది, 1 పార్ట్ కదా. అంటే 15x × x = 135. అంటే ఏమవుతుంది, 15x² = 135. క్యాన్సిలేషన్ అవుతుందా ఇక్కడ, 15 1s are 15 9s are. x² = 9 అయితే x = ఎంత అవుతుంది, 3 కదా అవుతుంది. అంటే ఇక్కడ మనకి 1 పార్ట్ 3 అయితే 15 పార్ట్స్ ఎంత అవుతుంది, 45 కదా అవుతుంది. సో అంతేనా. ఇప్పుడు L + H అంటే 16 పార్ట్స్, అప్పుడు 16 పార్ట్సే కదా. ఓకేనా, 16 3s are 48. L × H అంటే 135. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, 3 1s are 3 6s are. ఇదంతలో 3 4s are 12, 3 5s are 16/45. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో సింపుల్. అంటే ఇచ్చిన డేటాని యూజ్ చేసుకొని మనం ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇక్కడ A × Bని నేను పార్ట్స్ కింద అనుకున్నాను. ఓకేనా, అక్కడ 15. ఓకేనా, ఎక్స్ అనుకున్నా ఎలా అనుకున్నా సరిపోతుంది. జస్ట్ రేషియో మెథడ్లో ఇక్కడ పార్ట్స్ కింద అనుకున్నాను అనమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD. సో ABCD క్వాడ్రిలేటరల్ అంటున్నాడు. సో నేను ఆల్రెడీ మెన్సురేషన్ 2D కంప్లీట్ చేశాను, క్వాడ్రిలేటరల్స్ కూడా కంప్లీట్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా, సో క్వాడ్రిలేటరల్ అంటే ఇప్పుడు 4 సైడ్స్ ఉంటాయి, మనకి 4 సైడ్స్ ఉంటాయి అన్నమాట. సో అయితే మనకి క్వాడ్రిలేటరల్ ఏమంటున్నాడు, యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఇప్పుడు ఒక ట్రయాంగిల్, ఒక రెక్టాంగులర్ కూడా క్వాడ్రిలేటరలే. సో ఇప్పుడు దీంట్లో ఏమంటున్నాడు, ABCD అనే క్వాడ్రిలేటరల్ ఇచ్చాడు అంటున్నాడు.
ఓకేనా. ఏబీ వచ్చేసి 17 సెంటీమీటర్స్, బీసీ వచ్చేసి 8 సెంటీమీటర్స్, సిడి వచ్చేసి 9 సెంటీమీటర్స్, ఏడీ వచ్చేసి 12 సెంటీమీటర్స్. చాలా ఈజీగా ఇచ్చాడు. అలాగే ఏసీ వాల్యూ కూడా ఇచ్చేసాడు చూడండి. ఇక్కడ ఏసీ వాల్యూ ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ ఎన్ క్వాడ్రిలేటరల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటిని 2 ట్రయాంగిల్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. సో ఫస్ట్ దీన్ని ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఏరియా కనిపెడదాం. ఈ ట్రయాంగిల్ ఏరియా కనిపెట్టినప్పుడు ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ 17 ఉంది, 15 ఉంది, 8 ఉంది. అయితే చాలామంది ఏమనుకుంటారు, ఒక ట్రయాంగులర్ ఏరియా కనిపెట్టాలంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనుకుంటారు. ఓకే, రైటే, ఫార్ములా రైటే. బట్ ఏం తీసుకుంటావు ఇక్కడ, బేస్ ఏం తీసుకుంటావు, హైట్ ఏం తీసుకుంటావు. చూడండి, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పెద్ద వాల్యూ ఉందనుకోండి, ఇది హైపోటెనస్ అవుతుంది. అప్పుడు హైపోటెనస్ అవుతుందంటే దీని ఆపోజిట్, ఇప్పుడు ఇది హైపోటెనస్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏమవుతారు, ఈ ట్రయాంగిల్ యొక్క హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ ఎవరవుతారు. సో 15 8 కదా అవుతుంది. అంటే హాఫ్ ఇంటూ 8 ఇంటూ 15 అవుతుంది. సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే సైడ్లోని ఏదైతే పెద్దది ఉందో అది హైపోటెనస్ వాల్యూ అవుతుంది. సో మనకి మామూలుగా జనరల్గా ఫార్ములా ఏంటి, బేస్ ఇంటూ హైట్ అంటే ఆపోజిట్ సైడ్ ఇంటూ ఎడ్జసెంట్ సైడ్ని చేసి హాఫ్ చేస్తే మనకి ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా వస్తుంది. ఇదే కదా ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే 2 1s are 2 4s are 15 4s are 60. అంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత వచ్చింది, 16 వచ్చింది. ఇప్పుడు ఈ పైన ఉన్న ట్రయాంగిల్ చూడండి, ఈ పైన ఉన్న ట్రయాంగిల్ని చూస్తే ఇక్కడ 12 9 15 ఉంది. అంటే 15 అనేది మనకి ఇక్కడ హైపోటెనస్ అవుతుంది. మిగిలిన రెండింటిని ఇంటూ చేయాలి. 12 ఇంటూ 9, 2 1s are 2 6s are 9 6s are ఎంత, 54. అంటే 60 + 54 చేస్తే మనకి ఎంత వచ్చింది, 114 వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీ అందరికీ క్వాడ్రిలేటరల్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఈశ్వర్ కవర్స్ 721 kilometers ఇన్ ఏ బోట్ ఇన్ 42 hours అగైనెస్ట్ ద స్ట్రీమ్ అండ్ హీ టేక్స్ 15 hours విత్ ద స్ట్రీమ్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. అంటే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అంటే ఇక్కడ మనకి వై అడుగుతున్నాడు. సో అంటే మనం ఇప్పుడు డౌన్ స్ట్రీము ఇప్పుడు అప్ స్ట్రీమ్ యొక్క డిఫరెన్స్ తీసుకొని డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో అయితే ఇక్కడ మనకి డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్ తెలియాలి. అగైనెస్ట్ ద స్ట్రీమ్ అంటున్నాడు అంటే ఇక్కడ మనకి 721 డివైడెడ్ బై 42 ఎంతో తెలియాలి. ఇది 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, 7 6s are 7 10s are 70 7 3s are. సో 103/6 అంటే 6 1s are 6 6 7s are 17.1 అనుకుందాం జనరల్గా. ఎందుకంటే మనం అప్రాక్సిమేట్లీ చేసిన కొన్నిసార్లు ఆన్సర్లు మనకు తెలిసిపోతాయి, ఇచ్చిన ఆప్షన్లు డిఫరెంట్ కాబట్టి దగ్గరగా లేవు. అలాగే డౌన్ స్ట్రీమ్ మనం చూసినట్లయితే 15 hours అంటున్నాడు. అంటే 721 డివైడెడ్ బై 15, 17 4s are 60 అంటే 17 8s are 120 అంటే 10 17 15 6s are ఎంత 90. అంటే పాయింట్ తర్వాత 0 పెట్టుకుంటే 10 సరిపోదు కాబట్టి ఇంకో 0 పెట్టుకుంటే మనకి ఏమవుతుంది 06. ఓకేనా, 06 అనుకుందాం. సో అయితే ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే మనకి 17.10 మనకి ఎంత 48 కదా, 48.06. సో 6 6 9 0 3 30 అంటే సంథింగ్ ఇక్కడ ఎంత వచ్చింది, దీన్ని డివైడెడ్ బై 2 చేయండి. 15.2 4s are 8 కదా, 2 4s are 8 2 8s are అంటే 15.4 సంథింగ్ వస్తుంది. 15.4 ఇక్కడ ఉంది కదా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అది జస్ట్ సంథింగ్ ఫార్ములాస్ అనేవి మనకు తెలిస్తే ఈజీ అయిపోతాయి సమ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, సింప్లిఫై ద సమ్ ఈక్వేషన్ అని ఇచ్చాడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, బట్ ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్తే బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ 2x 5x 2x 2x ఈ రెండు ప్రొడక్ట్లో ఉన్నాయి. ఇది మొత్తం ప్రొడక్ట్లో ఉంది, ఇది ఎడిషన్లో ఉంది. ఇప్పుడు జనరల్గా మనకు చెప్పండి, ఇక్కడ 2x a - b హోల్ స్క్వేర్ అంటే a² + b² - 2ab కదా, అంటే ఇది ప్లస్ఏ వస్తుంది. అంటే 2x² అంటే 4 వస్తుంది. సో ఈ ఈక్వేషన్లో ఇక్కడ 5x అంటే 5² అంటే 25 వస్తుంది. ఈ రెండు ప్లస్లో ఉన్నాయి. ప్లస్ 2 × 2 2x × 2x ఎంత 4x అంటే ఇక్కడ 4 వస్తుంది. అంతే. ఇక్కడ జనరల్గా మనం చెప్పాలి అంటే 2x × 2x 4x² కదా, అంటే ఇక్కడ 4 వస్తుంది. 25 + 4 ఎంత 29 29 + 4 ఎంత 33 అంటే ఖచ్చితంగా మనకు ఆప్షన్లో 33x² ఉండాలి. సో ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
అంతే. సో అంతకు మించి ఇంకా మళ్ళీ అందులో మనం పెద్దగా చేయడానికి ఏమీ లేదు, ఆప్షన్ త్రూ వెళ్ళాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా. సో ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ హూజ్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 98 సెంటీమీటర్స్. మీ అందరికీ తెలుసు సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 4πr². సో దిస్ ఈజ్ ద ఫార్ములా కదా, అవును కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 98 సెంటీమీటర్స్. 98 అంటే డయామీటర్ అంటున్నాడు, డయామీటర్ 98 మీటర్స్ అంటే రేడియస్ ఎంత అవుతుంది, 98/2 కదా, అంటే ఎంత అవుతుంది, 49 అవుతుంది. సో రేడియస్ ఎంత, 49. చాలామంది ఏం చేస్తారు, 4 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r² అంటే 49 ఇంటూ 49 చేస్తారు. సో సింపుల్గా ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది కదా డినామినేటర్లో, 7 1s are 7 7s are. ఇప్పుడు ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తారు. అయితే కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, 4 2s are 8, 8 7s are 56, లాస్ట్ డిజిట్ 6, 6 9s are 54, ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ ఎంత వస్తుంది, 4 వస్తుంది అంటారు. నాన్న ఇక్కడ అన్నిటికీ 4 ఉంది, సో ఏ ఆప్షన్ చూస్ చేస్తావు. సో ఇలాంటివి కొన్నిసార్లు వాడేం తెలివి తక్కువడు కాదు, వాడు కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాగ ఇస్తాడు. లాస్ట్ డిజిట్ 4 వస్తుంది అంటే ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోద్ది, కానీ మిగతా 3 ఆప్షన్లు ఉన్నాయి కదా. సో నేనేం చెప్తానంటే డివిజిబిలిటీ రూల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి, 4 ఇంటూ 22 ఎంత, 88 కదా, అంటే ఇది ఏ టేబుల్లో పోతుంది, 8 టేబుల్లో పోతుంది. అంటే వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద కంపల్సరీ 8 మల్టిపుల్ కదా, అంతే కదా, 8 మల్టిపుల్. 8 డివిజిబిలిటీ రూల్ ఏంటి, 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, సో లాస్ట్ 3 డిజిట్స్ అనేవి మనకి డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ ఉండి లాస్ట్ 2 డిజిట్స్ అనేవి కరెక్ట్గా 8తో డివిజిబుల్ అవ్వాలి. అది ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. అదొకవేళ ఇక్కడ మూడో డిజిట్ ఆడ్ నెంబర్ ఉంటే లాస్ట్ 2 డిజిట్లకి +4 యాడ్ చేస్తే అది 8తో డివిజిబుల్ అవ్వాలన్నమాట. మీకు ఇది ఐడియా ఉంటుంది, కొంతమందికి లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈవెన్ నెంబర్ ఉంటే లాస్ట్ 2 డిజిట్స్ డైరెక్ట్గా డివిజిబుల్ అయిపోవాలి 8 తోటి. అదే ఒకవేళ ఇక్కడ ఉండే మూడో నెంబర్ ఏదైతే ఆడ్ నెంబర్ ఉందో లాస్ట్ 2 డిజిట్లకి 4 యాడ్ చేస్తే అది ఖచ్చితంగా 8తో డివిజిబుల్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకోవాలి 8 డివిజిబిలిటీ రూల్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా, చూసినప్పుడు ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చెప్పాను, లాస్ట్ 2 డిజిట్లకి +4 యాడ్ చేయమని చెప్పాను. 84కి 4 యాడ్ చేస్తే ఎంత, 88. ఎస్, ఇది డివిజిబుల్ బై 8 కదా, సో ఆప్షన్ బి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మూడో నెంబర్ ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు లాస్ట్ 2 నెంబర్ని డైరెక్ట్గా తీసుకోమన్నాను. 8తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్ ఉంది, 8తో డివిజిబుల్ అవుతుంది 84, అవ్వదు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. మీకు డివిజిబిలిటీ రూల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు ఇంతలా టైం తీసుకున్నాను. లేదంటే నార్మల్గా 8 డివిజిబిలిటీ రూల్ మీరు చూసారంటే ఖచ్చితంగా అయిపోతుంది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. లేదు అంటే మీరు చేసేసుకోండి, 49 ఇంటూ 22 చేసి మళ్ళీ ఆ వచ్చిన నెంబర్ని 7 ఇంటూ 4 28తో మల్టిపుల్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో చూడండి, లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ 28 degrees మోర్ దెన్ ది స్మాలర్ వన్. ఇందాకలాగే సేమ్ ఏం చెప్పాను, ప్రతి దానికి టీటా ప్లస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 యాంగిల్స్ని కలిపితే 180 degrees రావాలి, అదే సప్లిమెంటరీ యాంగిల్ అని చెప్పాను కదా. θ1 + θ2 ఈక్వల్ టు, అంటే ఒకటి టీటా అనుకుంటే ఇంకోటి 180 - θ అవుతుంది కదా. సో సంథింగ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీనికి డైరెక్ట్గా చెప్పొచ్చు 2θ ఈక్వల్ టు ఇచ్చిన 28 degreesని 180 degreesని కలిపియాలి. అప్పుడు θ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 + 20 అంటే 208, అంతే కదా. 208 డివైడెడ్ బై 2 ఇది ఎంత అవుతుంది, 104 అవుతుంది, అంతేనా. 104 అవుతుంది. θ ఈక్వల్ టు 104 అంటే 180లో నుంచి 104 తీసేస్తే ఎంత, 80లో నుంచి 4 తీస్తే 76 degrees. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అది ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, సో ఇక్కడ θ అంటే బడా యాంగిల్ అవుతుంది, సో అంటే పెద్ద యాంగిల్ అవుతుంది, బిగ్గర్ యాంగిల్. ఇక్కడ 180 - θ అంటే స్మాలర్ యాంగిల్ మాట. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ది ఇయర్స్. టైం అడుగుతున్నాడు. 1200 విల్ బీ అమౌంట్స్ టు 2280 at the rate of 4% per annum సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సో అంటే ఇక్కడ సింపుల్గా చెప్పొచ్చు, ఇచ్చిన ప్రిన్సిపల్కి అమౌంట్కి డిఫరెన్స్ ఎంతో చూసుకోండి. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్లో మనం డైరెక్ట్గా డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. 1200కి 2280కి డిఫరెన్స్ ఎంత, 1080. సో దీనికి పీటీఆర్ చేసేయండి. పీటీఆర్ అంటే 1200 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 4%, అంటే 4/100 ఇంటూ టైం ఎంతో మనకు తెలియదు. 2 zeros క్యాన్సిల్ అయిపోతే 12 టేబుల్లో 12 90s పోతుంది. 4 టేబుల్లో 4 1s, 4 2s 8, 4 2s 8, 22 పాయింట్ ఎంతో రావాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకేనా, వెంటనే ఇలా చేయాలన్నమాట మనం. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఈజీ అండి. సో ఈ టైప్ క్వశ్చన్స్ ఇలా చేయాలి. లేదు నేను మెథడ్లో చేసుకుంటాను అంటే నీకు మెథడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈక్వల్ టు ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. నీకు అమౌంట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, PTR/100. ఓకేనా, అమౌంట్లోని ప్రిన్సిపల్ని కామన్ తీస్తే 1+TR/100. ఓకేనా, సో ఇప్పుడు నీకు ప్రిన్సిపల్ ఇటు వస్తే అమౌంట్లోకి ప్రిన్సిపల్ ఇటు వచ్చేసింది. ఇటు వచ్చేసినప్పుడు ఏమవుద్ది, అమౌంట్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఈక్వల్ టు 100+TR డివైడెడ్ బై 100. 100 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, అమౌంట్ ఇంటూ 100 డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ మైనస్ 100 డివైడ్ ఈక్వల్ టు TR. సో ఇది ఇలా సబ్మిట్ చేస్తే నీకు ఇదే ఆన్సర్ వస్తుంది. మళ్ళీ కావాలంటే ఒకసారి ట్రై చేయి. సో ఇదేంటి, బేసిక్ మెథడ్. ఇదేంటి, బేసిక్ మెథడ్ అన్నమాట. సో ప్రతి దానికి కూడా షార్ట్ కట్స్ ఉంటాయి, ప్రతి దానికి కూడా కొన్నిటికి ఉండవు అనుకోండి. సో ఇలాంటి మ్యాక్సిమం అన్నిటికీ షార్ట్ కట్లు ఉంటాయి. సో లేదు అంటే బేసిక్ పరంగా వెళ్తానంటే నువ్వు ఇలా వెళ్ళవచ్చు అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ డీలర్ సెల్స్ 2 డయర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 63,000 పర్ డయర్. On one he earns a profit 5%, other he losses 30%. What is his loss percentage అని అడుగుతున్నాడు ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్. చూడండి ఇక్కడ మనకి ఒక్కొక్క డయర్ని సేమ్ రేట్కి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఇస్ సేమ్. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఏంటి ఇక్కడ సేమ్ మాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. అంటే దాని అర్థం ఏంటి, నేను ఎప్పుడు కూడా ఇలా ఇచ్చినప్పుడు పర్సంటేజ్ మెథడ్లో చేయడం ఈజీ అని చెప్తాను. అంటే ఇప్పుడు 5% అంటే ఎలా రాసుకోవచ్చు, 5/100 అంటే 5 1s are 5 20s are. ప్రాఫిట్ అన్నాడు కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని కలిపితే ఇనీషియల్గా 20 ఉంటే ఏది కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 21 అవుతుంది. ప్రాఫిట్ అన్నాడు కాబట్టి కలపాలి. అలాగే 30% లాస్ అన్నాడు. 30% లాస్ అంటే 30/100 అంటే ఏమవుతుంది, 3/10 కదా. అంటే 3/10 అంటే ఇక్కడ మైనస్, లాస్ అంటే మైనస్ కాబట్టి ఇనీషియల్గా 10 ఉంటే సెల్లింగ్ ప్రైస్, లాస్ కాబట్టి మైనస్ చేస్తే 10లో నుంచి 3 తీస్తే 7 అంటే 7/10 మాట. పైన ఉన్నది సెల్లింగ్ ప్రైస్, కింద ఉన్నది కాస్ట్ ప్రైస్. ఇందాకలో కూడా ఇలాగే చెప్పాను. అయితే సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ సేమ్ అంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ని నేను సేమ్ చేయాలంటే నేను ఇక్కడ ఏం చేయాలి, ఈ 7ని ఇంటూ 3 చేయాలి. అప్పుడు ఈ 10 కూడా ఇంటూ 3 చేయాలి కదా. 10 × 3 ఎంత అవుతుంది, 30. అప్పుడు హోల్ ట్రాన్సాక్షన్ అంటే మొత్తం కలిపి ఎంత అవుతుంది, అప్పుడు చూడండి 20 + 30 50 అవుతుంది. 21 + 21 ఎంత అవుతుంది, 42 అవుతుంది. డిఫరెన్స్ 8 డివైడెడ్ బై 50 × 100 చేస్తే 51s are 52s are 8 2s are 16%. సో లాస్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, 16% వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నప్పుడు ఈ టైప్లో చేస్తే మనకి సింపుల్గా అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇలాంటి సమ్స్ మీరు సాల్వ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. సో చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో ఎలా అంటే మనకి యాక్చువల్గా చెప్పాలి అంటే ఇక్కడ 7 మల్టిపుల్ అంటున్నాడు. ఇక్కడ లోపల 17 + 6 చేస్తే ఎంత, 23. అంటే 7 × 3 21 అంటే లాస్ట్లో 1 ఉంటుంది. ఇక్కడ 7 + 3 10, 10లో నుంచి 1 తీస్తే 9, లాస్ట్ డిజిట్ 9 రావాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంతే, అంతకుమించి ఇంకెక్కువేం చేయకూడదు. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, సో ద మోడ్ అండ్ ద మీడియన్ ఆఫ్ ది డేటా ఇచ్చాడు, మోడ్ అండ్ మీడియన్. సో రెస్పెక్టివ్లీ వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ది డేటా అని అడుగుతున్నాడు. సో ఎంపిరికల్ ఫార్ములా వాడే చెప్పేస్తున్నాడు, ఫార్ములా యూజ్ చేయమని. ఏంటా ఫార్ములా, సో మోడ్ ఈక్వల్ టు సో 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఇది ఫార్ములా అన్నమాట. సో ఇది ఎంపిరికల్ ఫార్ములా. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్స్కి. అయితే మనకి మీన్ అడుగుతున్నాడు అనమాట. సో 2 మీన్ అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, 2 మీన్ ఈక్వల్ టు సో ఏమవుతుంది 3 మీడియన్ ఎంత ఇచ్చాడు, 88 ఇచ్చాడు. సో 3 × 88 అంటే 324, 324 26. సో మైనస్ మోడ్ ఎంత ఇచ్చాడు, 28.4. సో వీలైతే మీరు ఎప్పుడు కూడా మైండ్ క్యాలిక్యులేషన్ వస్తే చేయండి, లేదంటే ఇలా చేసేసుకోండి ఈజీగా. ఓకేనా, సో 10లో నుంచి 4 తీస్తే 6, 13లో నుంచి 8 తీస్తే 5, 5లో నుంచి 2 తీస్తే 3 అంటే 235.6. దీన్ని డివైడెడ్ బై 2 చేయండి. 235.6 డివైడెడ్ బై 2 అంటే క్యాన్సిలేషన్ అవుతుంది కదా. 2 11s are 22, 2 7s are 14.8, 117.8. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఇలాంటి సింప్లిఫికేషన్స్ మీరు చేసేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ మ్యాన్ హ్యాస్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 519 kilometers in 7 hours. ఓకేనా, ఇఫ్ ఈ కవర్స్ 2/3 ఆఫ్ హిస్ దిస్ డిస్టెన్స్, ఇక్కడ ఏమంటున్నాడు 1.5 times. సో క్వశ్చన్ రాంగ్ పడింది ఇక్కడ.
అది అక్కడ 5/7 టైమ్స్ మాట. ఓకేనా, క్వశ్చన్ టైపింగ్లోనే ఒక మిస్టేక్ వచ్చింది. సో ఓకే, సో క్వశ్చన్లోకి మనం వెళ్ళిపోయినట్లయితే, సో వాట్ షుడ్ హీ స్పీడ్ టు బి కవర్ టు ది రిమైనింగ్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 519 కిలోమీటర్స్ అంటున్నాడు. అందులో కొంత దూరం అయిపోయిందంట, 5/7 పార్ట్స్ అయిపోయిందంట. అంటే 5/7 పార్ట్స్ అయిపోయిందంటే మిగిలినవి ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్ అంతే కదా. సో 2 పార్ట్స్, సారీ ఇది టైం కదా. సో హీ కవర్ 2/3 ఆఫ్ హిస్ డిస్టెన్స్. 2/3 ఆఫ్ డిస్టెన్స్ అంటే 2/3. 2/3లో ఆ 2 పార్ట్స్ అయిపోతే ఇంకా ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 1/3 పార్ట్స్ ఉంటాయి. 1/3లో అంటే 1/3 అంటే ఎన్ని కిలోమీటర్స్? 1/3 × 519 చేస్తే 3 1s are 3, 3 7s are 3 3s are, సో 173 కిలోమీటర్స్ ఉంది రిమైనింగ్. అయితే టైం ఎంత? మొత్తం టోటల్గా 7 అవర్స్ అయితే ఇందులో 5 అవర్స్ అయిపోయింది. ఇంకెన్ని అవర్స్ ఉంది? 2 అవర్స్ ఉంది. ఓకేనా, సో అంటే 173 డివైడెడ్ బై 2 చేస్తే 2 8s are 16, 2 6s are 12, అంటే 86 పాయింట్ ఎంతో రావాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ ఏమంటున్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ సెట్ ఇన్ సమ్ ఆఫ్ ది మనీ 2 years 16% per annum 797 అంటున్నాడు. ఫైండ్ ద సమ్ అంటున్నాడు. సో రౌండ్ ఆఫ్ టు నియరెస్ట్ ఇంటీజర్ అంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఆప్షన్స్ అనేవి పాయింట్లో వస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇచ్చిన ఆన్సర్ ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ మాట. సో మనకి దీన్ని అందరికీ తెలిసిందే ఫార్ములా. ఇలాంటివి డిఫరెన్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా యూజ్ చేస్తారు చాలామంది. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అడిగాడు కాబట్టి యాక్చువల్గా డిఫరెన్స్ వాడే ఇచ్చేస్తాడు క్వశ్చన్లో. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 797 ఇంటూ 100 స్క్వేర్ డివైడెడ్ బై R స్క్వేర్ అంటే 16 స్క్వేర్ అంటే 16 × 16. ఇది చేస్తే మనకి ప్రిన్సిపల్ వస్తుందన్నమాట. ఓకేనా, సో క్యాలిక్యులేషన్ అనేది మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు, అది మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. డిజిటల్ సమ్ చేస్తారా, లేదంటే నార్మల్గా చేస్తారా, లేదంటే 16 × 16 అంటే ఈ రెండు చేస్తే 256 మాట. సో డైరెక్ట్గా మీరు 256 అనేది దీంతో మీరు 797 ఒక 2 zeros తీసేసుకొని చేశారంటే మీకు ఆన్సర్ నియర్గా వస్తుందన్నమాట. లేదంటే ఎలా చేసినా మీ ఇష్టం. ఓకేనా, చేసి నాకు ఆన్సర్ చెప్పండి. సో ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? కిరణ్ స్పెండ్స్ 45% ఆఫ్ హిజ్ ఇన్కమ్, హీ సేవ్ 66,000, దెన్ హిజ్ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఖర్చు పెట్టింది అంటే ఎక్స్పెండిచర్ 45. ఇప్పుడు ఇన్కమ్ని 100 అనుకోండి. సో ఇన్కమ్ 100 అనుకుంటే ఖర్చు పెట్టింది 45 అయితే అప్పుడు స్పెండ్ చేసింది సేవ్ చేసింది ఎంత అవుతుంది? అప్పుడు 55 కదా. అంటే సింపుల్గా చెప్పొచ్చు 55% అనేది 66,000 అంటే అప్పుడు 100% ఇన్కమ్ ఎంత అవుతుంది? ఇన్కమ్ 100 కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. 66,000 × 100 డివైడెడ్ బై 55. సో అంతేనా. సో ఏమవుతుంది? 11 5s are 11 6s are, సో 5 1s are 5 20s are, 2 6s are 12, సో 1 2 0 0 0 0. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూసారా ఓపిక్గా ఇలా చెప్పుకుంటూ మనం 30 క్వశ్చన్స్ సో ఫస్ట్ షిఫ్ట్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో కొన్ని అంటే ఇచ్చిన సమ్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, సో కాన్సెప్ట్ ఏంటి, అక్కడ ఫార్ములాలు ఏంటి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, సో నేను కోరుకునేది ఒకటే, ఒక లైక్ చేసి కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేస్తే సో మన తెలుగులో ఒక బెస్ట్ కంటెంట్ ఇచ్చే ఛానల్గా మన ఛానల్ని నేను తీర్చిదిద్దుదాం అనుకుంటున్నాను. అది కూడా మీ సపోర్ట్ ఉంటేనే. మీ సపోర్ట్ లేకుండా నేనేం పీకుతాను కానీ, బట్ అంటే మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఎంతకన్నా బెస్ట్ కంటెంట్, మీరు జాబ్ కొట్టడానికి కావాల్సిన రీసోర్స్ అంతా నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తాను. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ షిఫ్ట్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.